చీర ఆత్మలింగపు పైభాగం అని విశ్వసిస్తున్నారు. ఓం నమ శివాయ మొక్కు చెప్పడానికి పరమ దృష్టాంతంగా నిలబడేటటువంటి క్షేత్రం ఆ క్షీరారామలింగేశ్వర క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి అమ్మవారి పేరు పార్వతీదేవి. లక్ష్మీ జనార్దనులు రక్షణ చేస్తూ ఉంటారు. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీక. భారతీయ ఆధ్యాత్మిక శ్రీచక్రం ప్రతిష్ఠించినట్టు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తాయి. పరమశివుని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క, పరదేవత యొక్క కృపకి పాత్రులమవుతూ మన పిల్లలందరికీ కూడా సాంస్కృతిక వారసత్వాన్ని కల్పిస్తూ తప్పకుండా దర్శించి ధరించి తెలివి తీరా అనుభవించవలసినటువంటి క్షేత్రాలలో ఒకటి ఈ పాలకొల్లు. పంచారామాలు చూపిస్తున్నారు. మొట్టమొదటి యోగి పరమశివుడు. కాంతి సరోవరంలో ఏడుగురు శిష్యులు ఋషులకు యోగా బోధించినట్టు శాస్త్రం చెబుతుంది. 112 అడుగుల ఎత్తులో ఈ ఆది యోగి తక్కువే ఇక్కడ అంతకు చేసాడు బ్రహ్మాండంగా. లెగు అది ఎలా ఉంటుంది? పైకి